ఎమ్మెల్సీ అనంతబాబుపై రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఫైర్ అయ్యారు. తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకోనని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి అండతో చేపల చెరువులు కబ్జా చేశారని ఆరోపించారు. తాను శాంతియుతంగా రాజకీయం చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఒక్కసారి ఓకే అంటే టీడీపీ కార్యకర్తలు అనంతబాబు అంతు చూస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ ద్వారా రంపచోడవరంలో అభివృద్ధి పనులు మొదలుపెట్టామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 1000 కోట్ల నిధులను కూటమి సర్కార్ కేటాయించిందని తెలిపారు. అనంతబాబు అని చెప్తాను నేను మరొకసారి. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గుండదు. మేము పదే పదే చెప్పుకుంటుండడానికి మాకేం పని పాట ఏమీ లేకుండా లేము. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఏమీ సంపాదించుకోలేదు, శిరీష నువ్వు మాత్రం ఇంత సంపాదించేసుకున్నావు, ఇంత అక్రమాలు చేస్తా ఉన్నావు, ఇన్ని అరాచకాలు చేస్తా ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ధనలక్ష్మి ఏమైనా సంపాదించుకోవాలంటే ఆమె చేతిలో పవర్ ఉంటాయి కదా. ఎమ్మెల్యే అనే ఒక సంతకం తప్ప ఆవిడ చేతిలో పవర్ లేదు. అప్పుడు ఆమె ఏం సంపాదించుకుంటది? ఆమె పేరు చెప్పి నువ్వే కదా సంపాదించుకున్నావు. ఈ రోజు ఢిల్లీలో హౌస్ ఉంది, ఎక్కడ పడితే అక్కడ చేపల చెరువులు ఉన్నాయి, ప్రభుత్వ భూములను కబ్జా చేసినటువంటి పరిస్థితి, గిరిజనులను మోసం చేసి భూములు లాక్కున్నటువంటి పరిస్థితి. దయచేసి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే నీకే మంచిది అనంతబాబు అని మరొకసారి నేను హెచ్చరిస్తా ఉన్నాను.